హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో సండే స్పెషల్ ఏంటో మీకు తెలియడం కోసం ఈ వీడియో చేసామండి. మా సండే స్పెషల్ ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చికెన్ తినకూడదు అంటున్నారు కదా, చేపలు తీసుకుందాం అని చేపల మార్కెట్కి వెళ్ళామండి. సో చేపల మార్కెట్కి వెళ్తే చేపలు చాలా రేట్లు చెప్పారండి. సో అందుకని అలా చూస్తూ ఉంటే బోటి ఉంది, బోటి తీసుకున్నాం. ఇంత బోటి తీసుకుంటే మళ్ళీ మా పిల్లలు బోటి తినరు. మళ్ళీ వాళ్ళ కోసం మామూలుగా చేపలు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్రై చేయమ్మా అంటాడు, చిన్నోడేమో పులుసు పెట్టమ్మా అంటాడు. ఒక్కొక్కడు ఒక్కోలా చెప్తారు. ఇంకెలా అయినా పిల్లల కోసం తప్పదు కదండి. సో అలాగే చేశాను. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి చికెన్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా చాలామందికి పిల్లలనే కాదు చాలామందికి చికెనే ఇష్టం. కానీ చికెన్ తినకూడదు అన్నారు కాబట్టి పాపం అందరికీ చికెన్ తినే వాళ్ళందరికీ బ్రేక్ పడింది. సో ఇంకొకటి ఏంటంటే బోటి తీసుకున్నాను, కానీ ఇంటికి వచ్చాక బోటి చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అండి. అది వేడి నీళ్ళు పెట్టి అంతా క్లీన్ చేసి అది సరిగా క్లీన్ చేయకపోతే ఎంత టేస్ట్గా ఉన్నా వేస్టే. సో అది క్లీన్ చేసే ప్రాసెస్లోనే దాని టేస్ట్ అంతా ఉంటుంది నాకు తెలిసి. అయితే మా ఆయన కొంచెం హెల్ప్ చేశారులేండి. నాకు ఒక 2-3 గంటలు పట్టింది ఆ బోటి క్లీన్ చేసి అంతా చేసుకునేసరికి. సో మసాలాలు అవి ఎక్కువ లేకుండానే చేస్తానండి. ఇట్లా టేస్టీ అంటే అంత మసాలాలు అవి ఏం పెట్టి చేయలేను, కానీ మా పిల్లలకి మా ఆయనకి నచ్చేలా అయితే మాత్రం కంపల్సరీ చేయగలను. వాళ్ళకి నచ్చుతుంది కూడా. సో అలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం గరం మసాలా పొడి వేసి బోటి కూర చాలా సింపుల్గా చేస్తాను. బోటి అనే కాదండి, చికెన్ అయినా చేపలైనా యాస్టీస్గా అన్ని కూరలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కొన్ని కొన్ని మారుతాయి, కానీ ఎక్కువగా ఒకే ప్రాసెస్ అవుతాయి కూరలు. కాకపోతే మనం ఎంత బాయిల్ చేయాలో అంత బాయిల్ చేసి ఎంత వేయాలో క్వాంటిటీ అంతా వేస్తే ఏ కూరైనా బాగుంటుందండి. అది నా ఉద్దేశం. సో మీరైతే బోటి కర్రీ ఎలా చేస్తారో మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్ చేయండి. నేను కూడా మీలా చేయడానికి ట్రై చేస్తాను. మా వారైతే ఎక్కువ మసాలాలు అవి తినరండి. సో అందుకని నేను ఇలా సింపుల్గా చేశాను. ఇలా చేస్తేనే తనకు నచ్చుతుంది. మరి తనకి నచ్చినట్టు చేస్తేనే కదండి మనకు బాగుంటుంది. సో అందుకని ఇలా చేశాను. బోటి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. నాకైతే చాలా బాగానే వచ్చింది. మా ఆయన కూడా బాగుందని చెప్పారు. సో మా సండే స్పెషల్ బోటి కర్రీ, చేపల పులుసు అండి. మీ సండే స్పెషల్ ఏంటో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.